అభివృద్ధి అంటే కొత్తపేట, కొత్తపేట అంటే అభివృద్ధి అనే విధంగా అన్ని రంగాలలో సుమారు 700 కోట్ల రూపాయల పైనే అభివృద్ధి చేసి చూపించామని ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి అన్నారు. అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్న కళ్ళులేని టీడీపీ నాయకులు దమ్ముంటే మేము వేసిన రోడ్లు, నిర్మించిన గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, కమ్యూనిటీ భవనాలు, పార్కులు, వాటర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లు, పేదలకు అందించిన ఇండ్ల స్థలాలు అన్నీ నిజం కాదని నిరూపించాలని సవాల్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పరిపాలనలో 2014 నుండి 2019 నుండి ప్రజలను మోసం చేసినట్టు అందరూ అలానే చేస్తారు అనే భ్రమలో ఉన్నారని, మేము చేసిన మంచి, జరిగిన అభివృద్ధి మీ హయాంలోలా గ్రాఫిక్స్ కాదు అని ప్రజల కళ్లకు కనిపిస్తుందని అన్నారు. కొమరాజులంక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 6,57,50,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. కొమరాజులంక గ్రామంలో 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కు, 4,50,00,000 రూపాయలతో నిర్మించిన R&B రోడ్డు డ్రైన్, 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 22.5 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని, 15 లక్షల రూపాయలతో నిర్మించిన అగ్రహారం రామాలయం ప్రహారీ గోడను ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. చెరువును అభివృద్ధి చేయాలని మరి గతంలో 2014లోనే మీ అందరూ అడిగినప్పటికీ కూడా అప్పట్లో సాధ్యపడలేదు. తదుపరి మరి ఏదైతే ఇక్కడ వేదిక మీద ముఖ్య అతిథులు ఉన్నటువంటి ఇక్కడ శర్మిలారెడ్డి గారు మరి రుడా చైర్మన్ అయిన తర్వాత ఆమెతో డిస్కస్ చేసినప్పుడు మరి మామూలుగా అయితే ముందు రోడ్లు వేద్దాం అనేటువంటి ఆలోచనకు వస్తే కొంత డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మీ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి ఆవిడ కూడా మరి సలహా ఇచ్చి దీన్ని ప్రోత్సహించి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి తీసుకురావడం జరిగింది. అలాగే నేడు మరి రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ప్రస్తుతం మళ్ళీ మనకి రుడా చైర్మన్గా ఉన్నారు. వారు కూడా మరి గోపాలపురం ఇతర గ్రామంలో 90 లక్షల రూపాయలు ఆ గోపాలపురం గ్రామం వెళ్తున్న లైటింగ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మరి సెంట్రల్ డివైడర్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి వారు సహాయ సహకారాలు అందించారు. అలాగే దీనికి మునుపు మరి 50 లక్షల రూపాయలతో ఓబలంగా ఆల్రెడీ ఒక పార్క్ పిల్లలు ఆడుకునేటువంటి ఆహ్లాదకరమైన పార్కుని వాకింగ్ ట్రాక్తో మనం మరి శర్మిలారెడ్డి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఇవే కాకుండా ఇప్పుడు ఇది అయిపోయిన ఇంకో కార్యక్రమం కొమరాజులంక గ్రామంలో ఇవాళ నాకు తెలిసి మన పాత తూర్పుగోదావరి జిల్లాలోనే అంత చక్కటి మరి చెరువు కానీ లేదా పార్క్ కానీ లేదని నేను భావిస్తున్నా. మరి అది నా పేరే పెట్టి ఇప్పుడు పార్క్ కూడా ఇప్పుడు ఓపెనింగ్ ఉంది, లైటింగ్ అన్ని పెట్టి సుమారు ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి మరి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇది అయిన వెంటనే అది ఓపెనింగ్కి వెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు గతంలో లేనివి మనం ఇవన్నీ కూడా చేసుకుని వెళ్తూ ఉంటే మరి ఎక్కువైనటువంటి ఎవరైతే యొక్క గుడికి కమిటీ అంతా కూడా వచ్చిన అడిగి మరి ఇక్కడ మళ్ళీ మేము గుడి నిర్మించుకుంటామంటే దానికి కూడా మీ అందరికీ వెంటనే శాంక్షన్ మరి గడప నిధుల నుంచి మరి ఆ యొక్క గుడికి కూడా నిధులు మంజూరు చేసే కార్యక్రమం చేస్తాం. మరి అలాగే గ్రామంలో మధ్యలో ఉన్నటువంటి గుడి మేము నిర్మించుకుంటామని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా మన దగ్గరకు వస్తే మరి వారికి కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇచ్చాం. అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మన ఆగూరు గారు మరి ఏదో అక్కడ ముస్లింలకి బరియల్ గ్రౌండ్ సమస్య ఉందంటే దాన్ని పరిష్కారం చేస్తాం. ఇలా అడిగిన ప్రతి విషయాన్ని మీ గ్రామంలో మరి పరిష్కరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి వాటన్నింటినీ కూడా మరి మనం పరిష్కరించే కార్యక్రమం చేస్తాం. మరి ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు 120 సార్లు జగన్మోహన్ గారు మన గురించి అనేక సార్లు బటన్ నొక్కి మరి రాజకీయ నాయకులు అంటే మాట మీద నిలబడరు, మరి కేవలం మాటలు ఇచ్చి వెళ్ళిపోతారు, ఏది నిలబెట్టుకోరు అనేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ జగన్మోహన్ గారు దానికి కొత్త నిర్వచనం మనకి రాజకీయ నాయకులు అంటే మాట మీద నిలబడాలి, చెప్పిన పని చెప్పినట్టు చేయాలని డే టు టైం ఇచ్చి మరి మీ గ్రామంలో కూడా
అనేక మందికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ ఇంటికి డబ్బు పంపే కార్యక్రమం చేస్తాం. కేవలం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మరి అసలు అభివృద్ధి అనేటువంటిది ఏముంది, కేవలం అకౌంట్లో డబ్బు వేస్తే అయిపోయింది అని. మరి చెరువు అకౌంట్లో డబ్బు వేస్తే అయిందని అడుగుతున్నారు. 50 లక్షల రూపాయలు కాదు, అంతకుముందు ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే బండ్ ఏర్పాటు చేయడానికి సుమారు 40 లక్షల రూపాయల ఖర్చుతో ముందు గట్లు వేయకపోతే మళ్ళీ వర్షాకాలం వస్తే మనం ఏం చేయలేమని చెప్పి ఆ రోజున సింగపూర్ వెళ్ళిన ప్రయాణంలో ఉన్నా. అటువంటి ప్రయాణంలో కూడా రాత్రి పురమాయించి ఎట్టి పరిస్థితిలో నేను వచ్చినడికి ఈ చెరువు పూర్తవ్వాలి, గట్లు పూర్తవ్వాలని చెప్పి మరి ఈ యొక్క చెరువుని రాత్రి మరి పూర్పించి రక్క గట్లు మరి ఆ గతంలో ఎంత ఉండే మీ అందరికీ తెలుసు. సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి అన్ని చేసి ₹1 బిల్లు రాదు. అయినా కూడా మాట ఇచ్చాం, మాట మీద నిలబడాలనే ఉద్దేశంతో మరి దేవుడు చేసినప్పుడు తప్పేం అవదు, తప్పని దేవుడే చూస్తాడు. మరి నర్సుకుడి జనం కూడా అందరూ బాగా దేవుడు దండం పెడుతున్నారు కదా, ఆయన వాళ్ళ మనసు మారుతాడని చెప్పి ముందుకెళ్ళి చేశారు. అంటే కార్యక్రమం కానీ లేదా ఉన్నటువంటి ఇందిరానగర్ లో 1,40,00,000 రూపాయల ట్రైన్ వల్ల ఉదయం 1,40,00,000 రూపాయలతో ఓపెన్ చేసుకున్నటువంటి ట్రైన్ కానీ లేదా 30 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలకి ఇవాళ పరిష్కారాన్ని చూపించి మరి రావులపల్లిలో అనేక రోడ్లు ప్రారంభించుకునే కార్యక్రమం చేస్తాం. గోపాలపురంలో చేస్తాం, ఉమ్మడిపల్లిలో మొదలు పెట్టాం. ఇక్కడితో ఆపలేదు. ఇంకా మరి నారికడిమిల్లో మొన్న చక్కని రోడ్డు ఇచ్చి మరి సర్పంచ్ గారు వచ్చే సాక్ష్యమే వారికి కూడా నారికడిమిల్లో ఒక చక్కటి రోడ్డు వారికి ఇచ్చాం, గంటిలో గ్రామాల్లో ఇచ్చాం. ఇంకా రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా ఇదేదో మేము గొప్ప పని చేశామని చెప్పని కానీ ఏదైతే మా కుటుంబాన్ని మామూలుగా ఇవాళ చూసిన సినిమా రేపు చూడడం జనం అట్లాంటిది సుమారు 55 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు 6 ఎలక్షన్లు పోటీ చేస్తే నన్ను 4 ఎలక్షన్లో మరి మీ అందరూ కూడా ఆశీర్వదించి మీరైతే మంచి చేస్తారని మీ నమ్మకం కోసం చెర్ల కుటుంబం ఎప్పుడు మీ మీద పెత్తనం చేయడానికి కాదు, మీకు సేవ చేయడానికి ముందుంటుందని చెప్పి మరొకసారి రుణం తీసుకోవడానికి తప్పనిసరిగా మళ్ళీ యుద్ధంలోకి వెళ్తూ ఉన్నాం. మీరు